ఆంధ్రప్రదేశ్లో కేంద్ర జీఎస్టీ జమలు రాయితీలు సక్రమంగా జరిగేటట్టు మరిన్ని చర్యలు కేంద్రం ఆదేశాలకు అమల్లో ఉన్న చట్టాలకు అనుగుణంగా తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ కమిషనర్ పులపాక ఆనంద్ వెల్లడించారు. సక్రమంగా జీఎస్టీ చెల్లింపుల వల్ల మన మౌలిక సదుపాయాల అభివృద్ధికి మనమే బాటలు వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ కమిషనర్ గా పులపాక ఆనంద్ కుమార్ బాధ్యతలకు చేపట్టారు. 1997 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన ఆనంద్ కుమార్ గుజరాత్లోని కచ్ జీఎస్టీ కమిషనర్ పనిచేస్తూ బదిలీపై విశాఖకొచ్చారు. ఏపీలో ఉన్న జీఎస్టీ కంపెనీలన్నింటినీ ఆడిట్ చేసే బాధ్యతలను నిర్వర్తిస్తామని వివరించారు. వ్యాపారులు తాము సక్రమంగా పన్నులు చెల్లిస్తున్న తరుణంలో సగటున అవి క్రమంగా తగ్గుకుంటూ వస్తున్నాయని ఆనంద్ కుమార్ వివరించారు. ఒకసారి సంఖ్య బదిలీ ఓకే థ్యాంక్ యూ. సో బ్రదర్స్ మీరు అక్కడికి వెళ్ళండి, కాన్ఫరెన్స్ అని వస్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫ్లోర్ కాన్ఫరెన్స్. లెట్ మీ మీట్ మై ఆఫీసెస్. చాలా మంచి అభిమానం ఉంటుంది. ఆంధ్ర అప్పులను ఆ రోజు సాకేంద్ర కంటే సంతోషం ఉండాలి. ఇక్కడే షాపు. వెరీ నైస్ ఆఫ్ 53 సంవత్సరాల క్రితం మన తెనాల్లో నోన్ ఫర్ కట్టే ల్యాండ్స్ అక్కడ పారిశ్రామికవేత్త అయినారు. పోరాడి ప్రాణాలు అర్పించారు. థ్యాంక్ యూ. పని చేయకుండా కూర్చునే మొబైల్ కాలగంటున్నాను. నచ్చింది సార్ మాకు. నేను చేయనా? వాళ్ళు చేసి జస్ట్ సింబాలిక్ చేస్తాను. ఎంతో ఎక్కడున్నావు? తినాలన్నా. ఓకే. ఏం చదువుకున్నావు? ఏం చదువుతున్నావు? ఏ సబ్జెక్ట్? ఈసీ సార్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. అరే అయిపోయినాడు అటు వెళ్ళండి. థ్యాంక్ యూ. నాగార్జున గారు రండి అమ్మా, కూర్చోండి. మన ఎవరున్నారు? డిడి ఎవరున్నారు? Visakhapatnam in the forenoon of today, consequent upon the transfer and posting to audit Guntur of white both order number so and so so and so so and so so and so chairman blah 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 or paid to the okay sir. Good afternoon. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జిఎస్టీ ఆడిట్ కమిషనర్గా రావడం నాకు ఎంతో
సంతోషాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి వాస్తవ్యుడిని. మా నాన్నగారు, మా తాతగారు కృష్ణా జిల్లా సూనంపల్లి గ్రామం, ముస్తాబాద్ తాలూకా, గన్నవరం మండలంలో పుట్టారు, పెరిగారు. పెళ్లి చేసుకున్నారు మా నాన్నగారు తెనాల్లో. ఆ విధంగా నేను తెనాల్లో పుట్టడం, పెరగడం జరిగింది. నేను 22 ఆగస్ట్ 1997లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పర్సనల్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ రిజైన్ చేసి ఇండియన్ రెవెన్యూ సర్వీస్, అప్పుడు కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అనేవాళ్ళు, ఇప్పుడు కస్టమ్స్ అండ్ ఐటీ అంటారు, అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. 25 ఆగస్ట్ 1997లో జాయిన్ అవ్వడం జరిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 22 ఆగస్ట్ 1997లో వదిలేయడం జరిగింది. అండ్ నా ట్రైనింగ్ కూడా ఫౌండేషన్ కోర్సు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో చేయడం జరిగింది ఫర్ అబౌట్ 4 months. తర్వాత నేను ఫరీదాబాద్లో మా డిపార్ట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను బెంగళూరులో 6 years పనిచేశాను అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్గా. రకరకాల డివిజన్స్కి అధిపతిగా పనిచేశాను. 1000 కోట్ల పైన ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావడంలో నా పాత్ర కూడా ఉంది. అదేవిధంగా నేను చెన్నై కస్టమ్ హౌస్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేశాను. అక్కడ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్స్ని ప్రమోట్ చేయడంలో, ఆ తర్వాత ఈ డిఈపిబి అంటారు, అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి సంబంధించి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ ఏవే ఉంటాయో వాటి మీద పన్ను లేకుండా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేయడంలో నా పాత్ర అక్కడ చెన్నై కస్టమ్స్లో. ఆ తర్వాత నేను జాయింట్ కమిషనర్గా పూణే వెళ్ళడం జరిగింది. అక్కడ పెద్ద పెద్ద కంపెనీల ఆడిట్ కూడా చేయడం జరిగింది. పెద్ద పెద్ద కంపెనీలు అంటే పూణే ఆల్సో నోన్ ఫర్ మోటార్ బేసికల్లీ ఆటోమొబైల్. సో మెర్సిడెస్ బెంజ్, తర్వాత సోలార్ ఎనర్జీ కంపెనీస్ అవి ఉండే అక్కడ. సో ఆడిట్లో అక్కడ కూడా నేను 1000 కోట్ల పైన ప్రభుత్వానికి ఆదాయం తీసుకోవడంలో కీలక పాత్ర వహించడం జరిగింది. ఆ తర్వాత నేను డెప్యుటేషన్ మీద యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఫర్ కేహెచ్ మునియప్ప గారని 2009 నుంచి 2012 వరకు ఆయన దగ్గర పనిచేయడం జరిగింది. ఆ సమయంలో మన రాష్ట్రానికి ఇంచుమించు 7,000 కోట్ల ప్రాజెక్ట్స్ నేను తీసుకురావడంలో కీలక పాత్ర వహించడం జరిగింది. మీకు కొన్ని చెప్తాను. గుంటూరు తెనాలి అంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి సంబంధించి సెకండ్ లైన్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ 129 crores ప్రాజెక్ట్ తీసుకురావడంలో నేను మరి ఆ రోజుల్లో రోషయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి బీదీ తెనాలి మాది తెనాలి అని చెప్పి ఆయన దగ్గర 50% రోషయ్య గారికి ఎవరు డబ్బులు ఇవ్వరు, రోషయ్య గారు ఎవరికి డబ్బులు ఇవ్వరు. అలాంటి పరిస్థితుల్లో మరి అప్పుడు డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. మరి ఆ ప్రాజెక్ట్ గుంటూరు తెనాలి సెకండ్ లైన్ ఎలక్ట్రిఫికేషన్ మళ్ళీ చెప్తున్నాను.